శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియ మిత్రులారా, ఈరోజు మనము మహాపవిత్రమైన శ్రీదేవి భాగవతం 8వ భాగాన్ని గూర్చి తెలుసుకుందాం. మునుపు 7వ భాగంలో మనము చవనుడు సుకన్య వృత్తాంతాన్ని గూర్చి తెలుసుకున్నాం. దేవీ లీలామృతము ఎంత విన్నను తృప్తి తీరనిది. జనమేజయునికి వ్యాసుడు ఇంకను శ్రీహరి నారదునికి చెప్పిన విషయాలను గురించి చెప్పసాగెను. ఆదిమనువు స్వయంభూ దేవి దయకు తపస్సు చేసెను. దేవి అతనిని అనుగ్రహించి నిర్విఘ్నముగా సృష్టిని చేయమని వరమిచ్చెను. మనువు బ్రహ్మకి ఈ విషయము చెప్పి ప్రజా సృష్టికి ప్రశాంతమైన ప్రదేశమును ఇవ్వవలసినదిగా కోరెను. బ్రహ్మ తాను చిరకాలము నుండి సృష్టి చేయుచున్న భూమి జలములో మునిగిపోయిందని, ఆదిదేవుని దయలేనిదే మనం ప్రయత్నము నెరవేరదని అనెను. ఆ సమయమున సూక్ష్మరూపములో ఆవిర్భవించిన వరాహమూర్తి పర్వతాకారుడయ్యను. అతడు గర్జించుచు సముద్రములోనికి ప్రవేశించి నీట మునిగిన భూమిని తన కూరలతో పైకెత్తి సముద్రము వెలుపలకు తీసుకుని వచ్చెను. అది చూచి బ్రహ్మ మొదలగు వారు అందరూ ఎంతో సంతోషించి విష్ణువును స్తుతించిరి. అంతలో హిరణ్యాక్షుడు వచ్చి వరాహమూర్తి అడ్డుకొనెను. వరాహమూర్తి వానిని చంపి లోకరక్షకుడైన వైకుంఠమునకు వెళ్ళెను. అప్పుడు మనువు బ్రహ్మ ఆజ్ఞచే సృష్టిని ప్రారంభించెను. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అను పుత్రులను, ఆకూతి, దేవాహుతి, ప్రసూతి అను పుత్రికలను కనెను. తన పుత్రికలకు రుచి, కర్దమ, దక్షులకు ఇచ్చి వివాహము చేసెను. ఆకూతి యజ్ఞపురుషుని, దేవాహుతి కపిలుని, ప్రసూతి అనేక పుత్రికలను కనిరి. ప్రసూతి సంతానము దేవతలకు, మానవులకు, పశుజాతిని కనెను. కపిలుడు సాంఖ్యాయోగ జ్ఞాని అయి తల్లికి తత్వము ఉపదేశించి పులహుని ఆశ్రమము చేరి గొప్పవాడయ్యను. యజ్ఞపురుషుడు మన్వంతరమున దుష్టులకు, రాక్షసులను సంహరించెను. అది మనుకుమార్తెల చరిత్ర. ఇక కుమారుల చరిత్ర. వాళ్ళు ద్వీపాలిని, వర్షాలిని, సముద్రాలిని చేసిన వ్యవస్థను వినండి. స్వయంభూ పెద్ద కుమారుడు ప్రియవ్రతుడు, వాని పుత్రులు 10 మంది అగ్ని అను బిరుదు పొందినవారు. కవి, సవనుడు, మహావీరుడు సన్యాసము స్వీకరించిరి. ప్రియవ్రతుని పుత్రిక ఊర్జస్వతి, ప్రియవ్రతునికి మరి ఒక భార్యకు ఉత్తమ, తామస, రైవతలు అను పుత్రులు కలిగిరి. వీరి ముగ్గురును మన్వంతరములకు అధిపతిలైరి. విశాలమైన ప్రియవ్రతుని రాజ్యమును ఒకవైపును చీకటితో నిండి ఉండును. అప్పుడప్పుడు రథమునెక్కి 7 మార్లు భూమికి ప్రదక్షిణము చేసెను. అతని రథచక్రముల గమనముననే 7 సముద్రములు ఏర్పడినవి. ఆ సముద్రముల మధ్యనున్న భూమి జంబు, ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కరములు అను 7 ద్వీపములయ్యను. ఆ ద్వీపములు ఒకదానికన్నా మరొకటి 2 వాని చుట్టూను ఉప్పు, చెరకు, కళ్ళు, నేయి, పాలు, పెరుగు, మంచినీరు అను 7 సముద్రములు ఏర్పడెను. ప్రియవ్రతుడు తన కుమార్తెను శుక్రునకు ఇచ్చెను. మిగిలిన 7 పుత్రులకు రాజ్యమిచ్చెను. జంబూద్వీప పరిమాణము 1,00,000 యోజనములు. అందులో వేల యోజనాల పరిమాణంలో ఇలా వృతం, రుమ్యకం, హిరణ్మయం, గురు, హరి, కింపురుష, భారత, కేతుమాల, భద్రాశ్వ అని 9 వర్షాలు ఉన్నాయి. వాటికి నడుబడ్డులో ఉంది. ఇలా వృతవర్ష, అక్కడే మేరు పర్వతం ఉంది. 1,00,000 యోజనాలు ఎత్తైన బంగారు కొండ మేరు పర్వతము ఏమీ వర్ణించడం సాధ్యం కాదు. జంబూద్వీప సుందరాన్ని అక్కడే మందర పర్వతం మీద మామిడి చెట్టుంది. త్రికూట పర్వతమంత ఫలాలు కాస్తుంది. పండి రాలిపోతేనే ఆ ఫలాలు పగిలి రసం ప్రవహిస్తుంది. ఆ రసం నుండి ఆవిర్భవించిన నది పేరే అరుణోదయం. ఆ మందరం మీదే ఉంటుంది భగవతి. జంబూద్వీపంలో 9 వర్షాలలోనూ దేవిని ఆరాధిస్తారు. విడివిడిగా ఇలా వృత్తంలో ఆదిదేవుడు రుద్రరూపంలో ఉండి సంకర్షుణ్ణి స్తోత్రిస్తుంటాడు. భద్రాశ్వ వర్షములో ధర్మపుత్రుడు,
భద్రశ్రవుడు వాయుగ్రీవుణ్ణి స్తోత్రం చేస్తారు. హరివర్షంలో నరసింహస్వామిని, కేతువర్షంలో కామధేనువును, హిరణ్మయ వర్షంలో కూర్మావును, కురుదేశంలో వరాహమూర్తిని, కింపురుషంలో శ్రీరాముడు పూజలను అందుకుంటుంటారు. అందరూ శ్రీమన్నారాయణను నన్నే పూజించి స్తోత్రం చేస్తుంటారు. ఈ భరతవర్షంలో మలయం, మంగ, ప్రస్థ, మైనాకం, త్రికూటం, కుటకం, ఋష్యమూకం, శ్రీశైలం, మహేంద్రం, ద్రోణం, చిత్రకూటం, రైవతకం, కుకుంభం, ఇంద్రకీలం, కామగిరి అనేవి ప్రసిద్ధమైన పర్వతాలు. ఆ ప్రసిద్ధాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఆ పర్వతాలలో పుట్టి సర్వపాప నాశికాలైన నదులు ఉన్నాయి. తామ్రవర్ణి, చంద్రవంశ, కృతమూల, పటోదక, కావేరి, యశస్విని, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, భీమరది, నిర్వింధ్య, నర్మద, సరస్వతి, సురస, తాపి, రేవ, కౌశికి, యమున, మందాకిని, దుషద్వతి, గోమతి, సుషోమ, శతద్రు, వితస్త, అసిక్ని, విశ్య ఇలా ఎన్నో నదీ నదాలున్నాయి. ఇక్కడి భరతవర్షీయులు వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తూ మోక్షం పొందుతారు. అందుకే ప్రపంచం మొత్తంలో ఈ వర్షానికి ఎనలేని గౌరవం. ముల్లోకాలలోనూ భారతదేశం గౌరవించబడుతోంది. ఈ ఒక్క దేశంలో తమ తమ యజ్ఞ భాగాలు అందుకోవడానికి దేవతలు స్వయంగా వస్తారు. జంబూద్వీపంలో ప్రధానమైన 9 వర్షాలే కాక స్వర్గప్రస్థం, చంద్రశుక్రం, అవర్తకం, రమణకం, మందారం, హరిణం, పాంచజన్యం, సింహళం అనే మరో 8 ఉపద్వీపాలున్నాయి. ఇవన్నీ సగరుడి కుమారులు గుర్రాన్ని వెతికేటప్పుడు ఏర్పరిచినవి. జంబూద్వీపంలాగా ప్రఖ్యాతి దీపాలు కూడా వైభవోపేతంగా పరిధిల్లుచున్నాయి. మొత్తం మీద ఈ భూగోళం 50 కోట్ల యోజనాలు వ్యాపించి ఉందని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. దేవోత్తముడైన సూర్యుడు 50 లక్షల యోజనాల భూమిని చుట్టూ ప్రతినిత్యం తిరుగుతూనే ఉంటాడు. క్షణానికి 2000 యోజనాలు ప్రయాణిస్తాడు. సూర్యాసన విస్తీర్ణం 9 లక్షల యోజనాలు. స్వర్గ మర్త్యలోకాలు నడుమ ఉంటే భూలోకానికి ద్యుతలోకానికి మధ్యన అంతరిక్షం, అక్కడే ఉంటాడు సూర్యుడు. చంద్రుడిపైన 3 లక్షల యోజనాల దూరంలో నక్షత్ర మండలం ఉంది. లోక కళ్యాణార్థం విష్ణుప్రదమైన ధ్రువమండలం ప్రదక్షిణం చేస్తుంటాడు. సప్తర్షి మండలానికి 13 లక్షల యోజనాల పైన ధ్రువలోకం ఉంది. అక్కడ ఉంటాడు ధ్రువుడు. గ్రహ నక్షత్రాలకు ఆధారభూతుడు ధ్రువుణ్ణి ఆశ్రయించుకుని గ్రహ నక్షత్రాలను వాయు ప్రేరణతో ఆ కల్పాంతరం తిరిగే ఈ విధంగానే తిరుగుతూ ఉంటాయి. ఈ జ్యోతిష్ చక్రాన్ని శింసుమారం అంటారు. ఇదంతా ఊర్ధ్వలోకం. ఇక దిగువకు చూస్తే సూర్యుడికి 10,000 యోజనాల క్రింద రాహుమండలం ఉంది. ఈ రాహుమండలము 13,000 యోజనాలు. సూర్యుడికి చంద్రుడికి 12,000 యోజనాల దూరంలో ఉంటాడు. రాహుమండలం క్రింద సిద్ధులు, చారణులు, విద్యాధరులు, పుణ్యలోకాలు ఉన్నాయి. వీటి విస్తారం 10,000 యోజనాలు. యక్ష, భూత, ప్రేత, పిశాచాలు ఉత్తమ విహార ప్రదేశాలున్నాయి. వాటి క్రింద గాలి, మేఘాలు ఉన్నంత వరకు అంతరిక్షం ఉంది. అంతరిక్షానికి 100 యోజనాల దిగువన గరుడ పక్షులు, డేగలు, సరాసాలు, హంసలు ఎగిరే భూమండలం ఉంది. భూమి క్రింద ఒకదాని నుంచి ఒకటి 10 యోజనాల దూరంలో అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలున్నాయి. ఒక్కొక్క లోకము 10,000 యోజనాలుంటుందని చెప్పాడు. అట్టడుగున పాతాళం కింద 30,000 యోజనాల దూరాన విష్ణుతాపసి కళ ఉంది. దీనినే అనంతుడంటారు. దేవనందనకు నిత్య కళ అనంతుడు. దీనినే సంకర్షుడని అంటారు. అతడు శక్తి అనంతం. సర్వభూత సంహారం అతడి సంకల్పం. అతడు నల్లటి వస్త్రాలు కట్టుకొని ఉంటాడు. ఒక చెవికే కుండలం వేస్తాడు. దేవతలు గుణగణాలను కీర్తిస్తుంటారు. ఈ విధంగా ఊర్ధ్వలోకాల అనంతరము నరకలోకం గురించి చెప్పుకుందాం. ఇంతటితో దేవీ భాగవతం 8వ భాగం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి.
మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.